Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఫైనాన్షియల్ ఇయర్ 2020-21కి సంబంధించి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 0% ఉండొచ్చు అని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఇదే రేటింగ్ సంస్థ మార్చ్లో కనుక చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఇండియా 2.5% గ్రోత్ రేట్ సాధిస్తుంది అని అంచనా వేసింది. కానీ ఆ తర్వాత లాక్డౌన్ కొనసాగింపు, దాంతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినడంతో మూడీస్ తన అంచనాల్ని సవరించింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 0% వరకే గ్రోత్ రేట్ ఉంటుంది అని మూడీస్ తన కొత్త అంచనాల్లో తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ ఇచ్చిన అంచనాలు ఫిచ్ అనే మరో ఏజెన్సీ ఇచ్చిన దానికంటే, అట్లాగే IMF అంచనాల కంటే, వరల్డ్ బ్యాంక్ అంచనాల కంటే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనాల కంటే తక్కువ. ఫిచ్ ఏమో 0.8% గ్రోత్ రేట్ ఉంటుంది అని అంచనా వేసింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఏమో 1.9% గ్రోత్ రేట్ ఉంటుంది అని అంచనా వేసింది. అట్లాగే వరల్డ్ బ్యాంక్ 1.5 to 2.8% వరకు గ్రోత్ రేట్ ఉండొచ్చు అని అంచనా వేసింది. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే అరౌండ్ 4% వరకు ఇండియా గ్రోత్ రేట్ ఉంటుంది అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. కానీ ఇప్పుడు మూడీస్ చూస్తే 0% మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఇండియా గ్రోత్ రేట్ 0% మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అయితే నొమురా అట్లాగే ఇక్రా అనే రెండు రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన దానికంటే మూడీస్ ఇచ్చిన అంచనాలు కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఈ నొమురా కానివ్వండి, ఇక్రా కానివ్వండి, ఇండియా గ్రోత్ రేట్ నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదవుతుంది అని ఇవి అంచనా వేశాయి. ఇక్రా కనుక చూస్తే -2% గ్రోత్ రేట్ ఉంటుందని, నొమురా కనుక చూస్తే -0.4% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేశాయి. ఇండియన్ ఎకానమీలో ఎప్పుడైనా నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదయ్యిందా అన్నది కనుక ఒకసారి చూస్తే 1979-80లో -5.2 గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. అట్లాగే 1957-58లో చూస్తే 0.4%, -0.4%. అట్లాగే 1965-66లో చూస్తే -2.6%. అట్లాగే 1966-67లో చూస్తే -0.1%. అండ్ 1972-73 ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే -0.6% గ్రోత్ రేట్ రిజిస్టర్ అయిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అంటే ఇండియాలో లాస్ట్గా, అంటే చివరిసారిగా నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు రిజిస్టర్ అయింది అంటే 1979-80 ఫైనాన్షియల్ ఇయర్లో నమోదైంది. ఫైనాన్షియల్ ఇయర్ 21లో 0% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేసిన మూడీస్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మాత్రం ఇండియా గ్రోత్ రేట్ 6.6% వరకు ఉంటుందని అంచనా వేసింది. సో మూడీస్ అంచనాల్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇండియా యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ఇప్పుడు అంచనా వేసిన 3.5% నుంచి 5.5% వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఈ మూడీస్ అంచనా వేసింది. థ్యాంక్ యూ.